నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. పొరుగు దేశం శ్రీలంక దివాళా తీసింది. నిత్యావసరాల ధరలు రోజుకో రకంగా పెరిగిపోతున్నాయి. పెట్రోల్ బంకుల దగ్గర సైన్యాన్ని కాపలా పెట్టాల్సిన దుస్థితి, పేపర్లు కొనడానికి డబ్బులు లేక పరీక్షలే రద్దు చేయాల్సిన దైన్యం, తినడానికి తిండి లేక చేతిలో చిల్లిగవ్వలేక బతకడం ఎలాగో అర్థం కాక శ్రీలంక ప్రజలు పొట్ట చేత పట్టుకుని భారత్కు వలసొస్తున్నారు. ఇప్పటివరకు శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం మాత్రమే ఉంది. పరిస్థితులు ముదిరితే అది శరణార్థి సంక్షోభానికి దారితీసే ప్రమాదం లేకపోలేదు. ఆహార ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక అల్లాడుతోంది. ప్రజలు తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్నారు. ధరలు అదుపులోకి తెచ్చేందుకు జాతీయ ఆహార అత్యయిక స్థితిని విధించాల్సి వచ్చింది. అసలు శ్రీలంకకేమైంది? ఈ సంక్షోభానికి దారితీసిన పరిస్థితులేంటి? కప్పు టీ 100 రూపాయలు, కోడిగుడ్డు 35 రూపాయలు, కిలో చికెన్ 1000 రూపాయలు, పచారీ కొట్ల దగ్గర క్యూలు, రోజు 7-8 గంటల విద్యుత్ కోతలు, నిత్యావసరమైన పాలు, పంచదార, బియ్యానికి రేషన్లు. ఆసియాలోనే గరిష్ట స్థాయికి ఆర్థిక ద్రవ్యోల్బణం, ఆహార ద్రవ్యోల్బణం పెరిగిన శ్రీలంకలో పరిస్థితికి ఇవి మచ్చుతునకలు. పెట్రోల్, కిరోసిన్ల కోసం కొండవీటి చాంతాడంత క్యూలో గంటల తరబడి నిలబడి 2 వృద్ధులు మరణించారు. ఆఖరికి ప్రింట్ చేసే కాగితం దిగుమతి చేసుకునేందుకు విదేశీ మారక ద్రవ్యం కరువై లక్షలాది స్కూలు విద్యార్థుల పరీక్షలు రద్దు చేయాల్సి వచ్చింది. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ అమ్మకాలు కూడా సైన్యం నిఘా నీడలో జరగాల్సిన దుస్థితి. స్వాతంత్రం వచ్చిన 1948 నాటి నుంచి ఎన్నడూ లేనంతటి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక దుస్థితి ఇది. 2.2 కోట్ల జనాభా ఉన్న ఈ దక్షిణాసియా దేశం ఆదుకునే దేశాలు, అంతర్జాతీయ సంస్థల కోసం ఆశగా చూస్తోంది. తరిగిపోతున్న దేశ ఆదాయ నిల్వలు, పెరిగిపోతున్న అప్పుల కుప్పల మధ్య తన ప్రధాన రుణదాత చైనా మొదలు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ IMF వరకు అందర్నీ సాయం కోరుతోంది. శ్రీలంకలో ఇవాళ చివరకు జ్వరానికి వేసుకునే పారాసిటమాల్ సహా అనేక ఔషధాల ధరలు 30% పైనే పెరిగాయి. ఒకప్పుడు పచారీ సరుకులకు 2000 అయితే ఇప్పుడు అంతకు 3 రెట్లు ఎక్కువ చెల్లిస్తే కానీ ఆ మాత్రం ఇంటికి రావట్లేదు. శ్రీలంకలోని ఇలాంటి సామాన్యుల కష్టాల వెనుక పెద్ద కథే ఉంది. 2019లో గొటబయ రాజపక్స శ్రీలంక అధ్యక్షుడయ్యారు. అప్పటికే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అటు ఇటుగా ఉంది. తీవ్రవాదుల దాడులు, రాజకీయ సంక్షోభాలు దెబ్బతీశాయి. 2001 నాటి నుంచి ఎన్నడూ లేనంతగా వృద్ధి రేటు పాతాళానికి పడిపోయింది. దాదాపు 2.18 కోట్లకు పైగా జనాభా కలిగిన శ్రీలంకను ఆహార ఆర్థిక సంక్షోభం కుదిపేస్తోంది. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు చేసిన ప్రయత్నాలు బెడసి కొట్టడంతో శ్రీలంక పరిస్థితి దుర్భరంగా మారింది. విదేశీ రుణభారం పెరిగిపోవడం, విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పడిపోవడంతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. కరోనా మహమ్మారి కంటే ముందే జరిగిన ఈ ఉగ్రదాడుల మూలంగా విదేశీ మారక ద్రవ్యాన్ని కోల్పోయింది. మరోవైపు టీ, వస్త్ర పరిశ్రమలు కూడా కరోనా దెబ్బకు కుదేలు కావడంతో ఎగుమతులు దెబ్బతిన్నాయి. 2020లో చెల్లింపులు పెరిగినప్పటికీ అవి శ్రీలంకను సంక్షోభం నుంచి బయటపడేసేంతగా లేవు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక వెల్లడించిన వివరాల ప్రకారం 2019 నవంబర్లో దేశంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు $7.5 బిలియన్ ఉన్న విదేశీ మారక నిల్వలు గతేడాది జులై నాటికి $2.8 బిలియన్ పడిపోయాయి. అలాగే విదేశాలకు తిరిగి చెల్లించాల్సిన అప్పులు కూడా $4 బిలియన్ ఉన్నాయి. అమెరికా డాలర్తో పోలిస్తే శ్రీలంక రూపీ విలువ 20% పైగా పడిపోయింది. దీంతో దిగుమతులపై ప్రభావం పడింది. భారతదేశం నుంచి ఆశించిన $400 మిలియన్ కరెన్సీ మార్పిడి ఇంకా కార్యరూపం దాల్చలేదు. మరోవైపు మార్చిలో శ్రీలంక చైనా నుంచి $1.5 బిలియన్ కరెన్సీ మార్పిడి ఒప్పందాన్ని చేసుకుంది. గత నెలలో బంగ్లాదేశ్ $250 మిలియన్ రుణ మార్పిడి ఒప్పందంలో తొలి విడతగా $50 మిలియన్ ఇచ్చింది. విదేశీ మారక నిల్వలను ఆదా చేసే క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలోనే మసాలా దినుసులు, వంట నూనెలు, పసుపు, వాహనాలు, టూత్ బ్రష్లు, ఇతరత్రా వాటి దిగుమతులను నిషేధించినా ఫలితం లేకపోయింది. అయితే నిత్యావసర ఆహార వస్తువులైన పప్పులు, పంచదార, గోధుమ పిండి, కూరగాయలు వంటి వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. డిమాండ్, సరఫరాకు మధ్య నెలకొన్న తీవ్ర అంతరంతో పెను సంక్షోభం ఏర్పడింది. ఆర్థిక సంక్షోభం తొలగించేందుకు శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ గత 18 నెలలుగా ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీని పెంచేందుకు $800 బిలియన్ కరెన్సీని ముద్రించింది. అయితే డిమాండ్కు తగిన సరఫరా లేకపోవడంతో తీవ్ర ద్రవ్యోల్బణానికి దారితీసింది. ఇది కరెన్సీ విలువను తగ్గించడంతో పాటు దిగుమతులను మరింత ప్రియం చేసింది. మరోవైపు విదేశీ మారక ద్రవ్యం తీవ్ర ఒత్తిడిలో పడింది. అత్యయిక పరిస్థితి కింద ప్రభుత్వం నిత్యావసర వస్తువులన్నింటికీ ధరలు ఖరారు చేస్తూ తీసుకున్న నిర్ణయం కూడా దిగుమతులపై ప్రభావం చూపించింది. అంతర్జాతీయ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేసిన వస్తువుల ధరలపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టడంతో వ్యాపారులు విముఖత ప్రదర్శిస్తున్నారు. శ్రీలంకలో ఈరోజు
పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 1970లో ఉన్న పరిస్థితి మళ్ళా ఈరోజు 2022లో మళ్ళా పరిస్థితి వచ్చింది. ఏమిటంటే ఆ పరిస్థితి, ఫుడ్కి షార్టేజ్, ఫ్యూల్కి షార్టేజ్, పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, కెరసిన్ లేదు, పిల్లలకి పాల పోటీ లేదు, అన్నిటికీ షార్టేజ్. టూరిజం పడిపోయింది. అంటే శ్రీలంక ఇలాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందని ఎవరు ఊహించలేదు. ప్రస్తుతం శ్రీలంక అధ్యక్షుడిగా గొటబయ రాజపక్స, ఆయన అగ్రసోదరుడు మహిందా రాజపక్స ప్రధానిగా ఉన్నారు. ఇతర సోదరులు కూడా కీలక పదవుల్లో ఉన్నారు. కుటుంబ పాలనతో పాటు చైనా వైపు మొగ్గు చూపడం, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి వంటి విమర్శలొస్తున్నా వారు పట్టించుకోవడం లేదు. తాజాగా దేశాన్ని ఆకలి మంటల్లోకి నెట్టివేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. పురాణాల్లో లంకను పాలించిన రాక్షసరాజు రావణుని తరహాలో పాలన ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంకకు ఇలాంటి సంక్షోభాలు కొత్తేం కాదు. ఎల్టీటీఈతో జరిగిన సుదీర్ఘ యుద్ధంతో 3 దశాబ్దాల పాటు ఎమర్జెన్సీ అమలైంది. ఆ తర్వాత 2018లో ముస్లిం వ్యతిరేక అల్లర్లు, 2019లో ఈస్టర్ బాంబు దాడులు శ్రీలంకకు తీవ్ర నష్టాన్నే మిగిల్చాయి. 1970లలో కూడా శ్రీలంక ఆహార సంక్షోభాన్ని చవిచూసింది. సిరిమావో బండారు నాయకే సారథ్యంలోని ప్రభుత్వ హయాంలో వచ్చిన ఆహార సంక్షోభం సమయంలోనూ ప్రభుత్వ దుకాణాల ముందు భారీ ఎత్తున క్యూలైన్లు ఉండేవి. ఇప్పుడు అంతకంటే ఎక్కువ సంక్షోభం కళ్ల ముందు కనిపిస్తోంది. ముడి చమురు తీసుకొచ్చి నౌకాశ్రయంలో నౌకలు వేచి ఉన్నా వాటికి చెల్లించడానికి ప్రభుత్వం దగ్గర డాలర్లు లేని పరిస్థితి. బస్సులు ఆగి ప్రజా రవాణా సైతం స్తంభించే దశకొచ్చింది. ఈ సంక్షోభ వేళ సర్కారీ బ్యాంకు సైతం చేతులెత్తేయడంతో డాలర్ మారకం విలువ ఇప్పుడు 280 రూపాయల స్థాయికి చేరింది. క్రెడిట్ రేటింగ్లో కిందకు జారిపోవడంతో అప్పులు చేయలేని పరిస్థితి. సహజంగానే ఈ పరిణామాలన్నీ ప్రజల్లో ఆగ్రహావేశాలు రేపాయి. అధ్యక్షుణ్ణి ఇంటి ముఖం పట్టమంటూ అనేక పట్టణాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు జరగడమే అందుకు నిదర్శనం. కరోనాతో సహా అనేక కష్టాలు మీద పడినప్పటికీ దక్షిణాసియాలో తమ దేశం ఒక్కటే నెగిటివ్ వృద్ధిలోకి రావడమేమిటని వారి ప్రశ్న. ఆర్థికంగా ప్రభుత్వం చేసిన అనేకానేక తప్పులు, నిర్వహణ లోపాలు, అవినీతి దీనికి ప్రధాన కారణాలనే అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. రాజపక్సకు ఓటు బ్యాంక్ అయిన బౌద్ధ సింహళీయుల్లోనే ఆయనను వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. విదేశీ రుణాలు పునర్వ్యవస్థీకరించడంలో ప్రభుత్వం విఫలమైంది. గతంలో చేసినట్టు IMF నుంచి శ్రీలంక అత్యవసర రుణం తీసుకోవాల్సింది. కానీ ఆ పని చేయలేదు. IMF పెట్టే షరతుల వల్ల పొదుపు చర్యలు చేపట్టాలని, ప్రజాకర్షక వాగ్దానాల్ని పక్కన పెట్టాల్సి వస్తుందని, రాజకీయంగా నష్టపోతామని పాలకులు ఇష్టపడలేదు. అనేక నెలల తర్జన భర్జన తర్వాత చివరకు ఇప్పుడు IMF సాయం కోరారు. అయితే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టయింది శ్రీలంక పరిస్థితి. ఆహార కొరతగా మొదలైన సమస్య ఆర్థిక సంక్షోభంలో ముదిరిపోయింది. ప్రజల చేతుల్లోనే కాదు, ప్రభుత్వ ఖజానాలు డబ్బులు లేవు. అప్పుల కోసం చైనాపై అతిగా ఆధారపడటం శ్రీలంక కొంప ముంచిందే. శ్రీలంకకు దిగుమతులే బతుకు. వాటి మీదే కాలం వెళ్లదీస్తోంది. పెట్రోలియం, ఆహారం, పేపర్, చక్కెర, పప్పులు, రవాణా పరికరాలు, మందులు, బియ్యం వంటి వాటిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. కానీ ఇప్పుడు ఆ దిగుమతులన్నీ పడిపోయాయి. వేరే దేశాల నుంచి వాటిని కొనేందుకు డాలర్లు లేవు. దీంతో నిత్యావసరాలకు కొరత ఏర్పడింది. ఫలితంగా ధరలు విపరీతంగా పెరిగాయి. శ్రీలంక దిగుమతుల్లో మరో ప్రధానమైన వస్తువు పేపర్. ఇప్పుడు ఆ పేపర్కు భారీగా కొరత వచ్చి పడింది. పరీక్షలను పెట్టేందుకు పేపర్ లేక పరీక్షలనే ప్రభుత్వం నిరవధికంగా వాయిదా వేసింది. దీంతో 45 లక్షల మంది విద్యార్థుల చదువులు గందరగోళంలో పడ్డాయి. స్కూలు యజమానులు స్వయంగా పేపర్ కొందామనుకున్నా డాలర్ నిల్వలు లేక ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండిపోతున్నారు. ఇప్పుడు శ్రీలంక ఎదుర్కొంటున్న అన్ని పరిస్థితులకు ఒకే ఒక్క కారణం అప్పులు. ఆదాయం లేకపోవడం, వేరే దేశాల నుంచి అప్పులు ఎక్కువగా తీసుకోవడం, తీసుకున్న అప్పులకు ఎక్కువ వడ్డీ కట్టాల్సి రావడం వంటి కారణాలే ఆ దేశాన్ని నడి సంక్షోభంలో నిలబెట్టాయి. దానికి తోడు ఆర్థిక సంస్కరణల పేరిట పన్నులు, ఎక్సైజ్ డ్యూటీలను తగ్గించడం ఎన్నో సమస్యలకు దారితీసింది. ఇటు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి సాయం తీసుకోకూడదని మొండి పట్టుదలకు పోవడం, శ్రీలంక క్రెడిట్ రేటింగ్ను IMF తగ్గించడము తీవ్ర పరిణామాలకు కారణమైంది. ఫలితంగా క్యాపిటల్ మార్కెట్ల నుంచి ఇంటర్నేషనల్ సావరీస్ బాండ్లను తీసుకోవడానికి వీల్లేకుండా పోయింది. అప్పుల విషయంలో ఎప్పుడంటే అప్పుడు చైనా వైపే శ్రీలంక చూసింది. ఒక్క చైనాకే 500 కోట్ల డాలర్ల మేర శ్రీలంక అప్పులను చెల్లించాల్సింది. 2018లో 100 కోట్ల డాలర్లు, 2020లో 50 కోట్ల డాలర్లు, 2021 ఏప్రిల్లో 50 కోట్ల డాలర్లు, 2021 ఆగస్టులో 200 కోట్ల డాలర్లను అప్పుగా తీసుకుంది. గతంలో చేసిన అప్పులను తిరిగి కట్టలేక కీలకమైన హంబన్టోటా పోర్ట్ను 2018లో 99 ఏండ్లకు గాను చైనాకు లీజుకిచ్చేసింది. పరిస్థితులను సరిదిద్దేందుకు, గండం నుంచి గట్టెక్కేందుకు శ్రీలంక మళ్లీ అప్పులనే నమ్ముకుంది.
ఇప్పుడు కూడా చైనా మీదనే ఎక్కువగా ఆధారపడింది. మరో $250 కోట్ల అప్పుగా తీసుకునేందుకు శ్రీలంక కసరత్తులు చేస్తోంది. గత నెలలో ఇండియా $50 కోట్ల మేర సాయం అందించింది. మరో $100 కోట్ల ఇచ్చేందుకు హామీ ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం దృష్ట్యా శ్రీలంకలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ప్రజలు, ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్స పదవిలో నుంచి దిగిపోవాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను ఆయన ఆగం పట్టించారని, ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడేలా చేశారని మండిపడుతున్నారు. కనీసం పాలు, మందులు కూడా దొరకని పరిస్థితికి దేశాన్ని దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019లో $750 కోట్ల ఫారిన్ రిజర్వులు ఇప్పుడు $100 కోట్ల పడిపోయాయి. 2 ఏళ్లలోనే 80% పైగా రిజర్వులు అయిపోయాయి. వివిధ దేశాలకు చెల్లించాల్సిన అప్పుల వడ్డీలకే ఎక్కువ మొత్తంలో డాలర్లను ఖర్చు చేస్తుండటంతో దిగుమతుల చెల్లింపులపై ఎఫెక్టు పడింది. ఫలితంగా ద్రవ్యోల్బణం 15.1%, ఆహార ద్రవ్యోల్బణం 25.7% ఎగబాకింది. 15% పరిధికి చేరింది. ప్రపంచంలో చాలా దేశాల్లో ఈరోజు అన్ని దేశాలు దాదాపుగా ద్రవ్యోల్బణం భారీ ఎత్తున పెరుగుతుంది. యుక్రెయిన్ యుద్ధం తర్వాత అంతకు ముందు కూడా ఎక్కువే ఉంది. కమోడిటీస్ ధరలు ఏదైతే ఈ అగ్రికల్చరల్ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు, మెటల్స్, ఇట్లాంటి బంగారం, ఇట్లాంటి వాటన్నిటి ధరలు పెరగటం అనేది గత నుంచి జరుగుతుంది, చమురు లాంటి. కానీ ఏంటంటే ఆ ధరల పెరుగుదల ఈ రోజు ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మరింత ముదిరి పాకన పడింది. కమోడిటీస్ ధరలు మరి ముఖ్యంగా భారీ ఎత్తున పెరిగిపోతున్నాయి. ఫలితంగా ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం దేశంలోని మరో 5 లక్షల మంది బీపీఎల్ కేటగిరీలోకి వచ్చేశారు. శ్రీలంకకు పర్యాటకం నుంచే ఎక్కువ ఆదాయం వచ్చేది. ఏటా $400 కోట్ల టూరిజం నుంచి ఆదాయం వచ్చేది. కానీ 2019 ఈస్టర్ బాంబు పేలుళ్లకు తోడు కరోనా దెబ్బకు టూరిజం బంద్ అయిపోయింది. డాలర్లు రాక ఆదాయానికి గండిపడింది. ఇటు దేశంలో విదేశీ పెట్టుబడుల ముచ్చటే లేకుండా పోయింది. ఏటికేడు ఎఫ్డీఐలు తగ్గిపోయాయి. శ్రీలంక ప్రభుత్వ లెక్కల ప్రకారం 2018లో $160 కోట్ల మేర ఎఫ్డీఐలు రాగా 2019లో అది $79.3 కోట్ల, 2020లో $54.8 కోట్ల పడిపోయాయి. ఫలితంగా డాలర్లకు కొరత తీవ్రమైంది. పెట్రోల్, డీజిల్, కిరోసిన్ కోసం శ్రీలంక దిగుమతుల మీదనే ఎక్కువ ఆధారపడుతోంది. అయితే వాటిని కొనేందుకు డాలర్లు లేకపోవడంతో దిగుమతులు ఆగాయి. ముడి చమురు లేక ఆయిల్ రిఫైనరీని ప్రభుత్వం బంద్ పెట్టింది. ఫలితంగా పెట్రోల్, డీజిల్, కిరోసిన్కు కొరత ఏర్పడింది. వాటిపై ప్రభుత్వం రేషన్ విధించింది. జనాలు పెట్రోల్ బంకుల బాట పట్టారు. చమురు దొరుకుతుందో లేదో తెలియక బంకుల వద్ద జనాలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. దీంతో బంకుల వద్ద కొట్లాటలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం బలగాలను రంగంలోకి దించింది. డీజిల్ లేక కరెంటు సరఫరాలో రోజు 7.5 గంటలు కోత విధిస్తున్నారు. బస్సు సర్వీసులు ఎక్కువ కాలం పాటు కొనసాగించలేమని రవాణా శాఖ చెప్పింది. తిండి దొరకని దుస్థితిలో శ్రీలంకలో బతకలేక ప్రజలు మన దేశానికి వలసొస్తున్నారు. జాఫ్నా, మనార్ నుంచి శ్రీలంక తమిళుల రాక మొదలైంది. రాబోయే రోజుల్లో భారత్కు వలసలు మరింత ఎక్కువగా ఉండొచ్చంటున్నారు నిపుణులు. అదే జరిగితే వసతులు కల్పించడానికి తమిళనాడుపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. శ్రీలంకలో ఇవాళ పరిస్థితి చూసేది ఏంటంటే, ఆర్థిక వ్యవస్థ కరిగిపోయాక ఒక 25 సంవత్సరాల యుద్ధం తర్వాత కొత్త వ్యవహారాలు, కొత్త క్యాపిటల్ దొరకట్లేదు. ఎవరైతే ధనం ఉన్నదో, ఎవరైతే టాలెంట్ ఉన్న వాళ్ళు అందరూ శ్రీలంక వదిలేసి వెళ్ళిపోయారు. సో అందువల్ల ఇప్పుడు అవకాశాలు లేవని పక్క దేశం భారతదేశానికి, ఇతర దేశాలకి శ్రీలంక కొంతమంది వెళ్ళే పరిస్థితి ఉన్నది. శ్రీలంకలో ఎవరు అధికారంలోకి వచ్చినా భౌగోళిక, సాంస్కృతిక సంబంధాల దృష్ట్యా భారత్తో సఖ్యత అవసరం. ఇండియా సైతం పొరుగున ఉన్న శ్రీలంకకు ప్రాధాన్యం ఇస్తోంది. 2 దశాబ్దాలుగా చైనాకు దగ్గరై రుణ ఊబిలో కూరుకుపోవడంతో పాటు బీజింగ్ విధానాలతో తమ దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్న తీరును శ్రీలంక ప్రజలు గమనిస్తున్నారు. దాంతో తమ చిరకాల మిత్రదేశమైన భారత్తో సయోధ్య ఉండాలని అభిలషిస్తున్నారు. ఇండియా మత్స్యకారులపై కాల్పులు, దౌర్జన్యాలతో శ్రీలంక సాయుధ బలగాలు 2 దేశాల మధ్య అశాంతిని ఎగదోస్తున్నాయి. వారిని అక్కడి ప్రభుత్వం నిలువరిస్తేనే ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతాయి. శ్రీలంక సర్కార్ తమిళ అంశంపై రాజకీయ పరిష్కారాన్ని సుదీర్ఘంగా సాగదీస్తూనే ఉంది. ఏమైనా ఓటేసి ప్రస్తుత శ్రీలంక సర్కార్ను గద్దెనెక్కించిన వారంతా ఇప్పుడు లెంపలేసుకుంటున్నామంటున్నారు. ఖర్చులకు జీతాలు చాలక, ఉద్యోగమయ్యాక సాయంత్ర వేళల్లో ఆటో నడుపుతున్న ఇంజనీర్ల కథలిప్పుడు బోలెడు. ఇలాగైతే కష్టమని బతుకుదెరువు కోసం సౌదీ సహా వివిధ దేశాలకు ప్రయాణం కడుతున్నవారు అనేకం. పాలకులు చేసిన తప్పులకు ప్రజలు భారీ మూల్యం చెల్లించాల్సి రావడం అంటే ఇదే. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభానికి పర్యాటక ఆదాయం పడిపోవడం కూడా ఓ కారణం. సేంద్రియ వ్యవసాయం అమలుతో ఆహార కొరత ఏర్పడింది. ప్రభుత్వ అనాలోచిత విధానాలు, ఏకపక్ష నిర్ణయాల ఫలితాన్ని లంక ప్రజలు అనుభవిస్తున్నారు. 2019లో ఈస్టర్ నాడు కొలంబో వ్యాప్తంగా బాంబు పేలుళ్లతో శ్రీలంక పర్యాటకం దెబ్బతింది. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కునారిల్లిపోయింది.
విదేశీ మారక ద్రవ్యం నిల్వలు అడుగంటిపోయాయి. మరోవైపు రుణాలు పెరిగిపోయాయి. విదేశీ కరెన్సీ కొరతతో దిగుమతులకు నిధులు సమకూర్చుకోలేక ట్రేడర్లు చేతులెత్తేశారు. శ్రీలంకకు విదేశీ మారక ద్రవ్యం రావాలంటే పర్యాటకమే కీలకం. కానీ కరోనా మహమ్మారి ప్రభావంతో పర్యాటక రంగం పూర్తిగా పడకేసింది. విదేశీ పర్యాటకుల సంఖ్య మళ్లీ పెరుగుతుందని, ఎగుమతులు పెరుగుతాయని శ్రీలంక పాలకులు ఆశపడుతున్నారు. కానీ అది ఒట్టి దింపుడు కళ్ళెం ఆసేనని నిపుణుల మాట. పైగా దానివల్ల ప్రస్తుత సంక్షోభం సమసిపోయే పరిస్థితి లేదు. శ్రీలంకకి 2009 నుంచి మళ్ళీ పైకి రావడానికి ఎన్ని ప్రయత్నాలు ఇస్తా ఉండి టూరిజం మీద ఆధారపడి ఉండగా 2020 నుంచి మళ్ళీ కోవిడ్ రాగానే ఆ టూరిజం కూడా పూర్తిగా పాడైపోయింది. ప్రజలు ప్రపంచవ్యాప్తంగా దృష్టి ఏంటంటే శ్రీలంకలో వెళ్తే ప్రమాదం ఉన్నదని టూరిజం కూడా తగ్గిపోయింది. శ్రీలంక బలం టూరిజం, శ్రీలంకకి వీక్నెస్ యుద్ధం. టూరిజం యుద్ధం ఉన్న చోట రాదు. తప్పుడు విధానాలతో ఆదాయాన్ని వృధా చేసిన పాలకుల వల్ల కొలంబో కష్టాల కడలిలో మునిగింది. ద్వీప దేశానికి విదేశీ మారకద్రవ్యం తెచ్చిపెట్టే ఆదాయ వనరు పర్యాటకులే. దాదాపు దశాబ్ద కాలం పాటు పెరుగుతూ వచ్చిన వారి సంఖ్య బాగా పడిపోయింది. ఆ పరిస్థితుల్లో కొత్త అధ్యక్షుడు పన్నులకు కోత పెట్టారు. కరెన్సీ ప్రింట్ చేయడం మొదలుపెట్టారు. అధ్యక్షుడు, మంత్రులైన ఆయన సోదరులు, మేనళ్లుల అనాలోచిత చర్యలతో ద్రవ్యోల్బణం హెచ్చింది. పన్ను రాబడి పడిపోయింది. బడ్జెట్ లోటు పెరిగిపోయింది. శ్రీలంక అధికంగా టూరిజం, వాణిజ్యంపై ఆధారపడుతుంది. కరోనా మహమ్మారి కారణంగా వీటిపై తీవ్ర ప్రభావం పడింది. గత 2 ఏళ్లలో $14 బిలియన్ నష్టం వాటిల్లినట్లు అంచనా. ఇక ఆ దేశ రిజర్వ్ బ్యాంక్ ప్రకారం 2021 జూలై సెప్టెంబర్ మధ్య శ్రీలంక ఆర్థిక వ్యవస్థ 1.5% క్షీణించినట్లు తెలిపింది. దేశంలో ఉన్న 90% రెస్టారెంట్లు, హోటళ్లు మూతబడ్డాయి. కర్రల పొయ్యిపై వంట చేసే కొన్ని చిన్న రెస్టారెంట్లు మాత్రం నడుస్తున్నాయి. కొంతమంది మాత్రమే గ్యాస్ కొనుక్కోగలుగుతున్నారు. రైతులను సంసిద్ధం చేయకుండా ఏకపక్షంగా దేశమంతటా సేంద్రియ వ్యవసాయాన్ని అమల్లోకి తేవటం శ్రీలంక పాలిట శాపమైంది. దిగుబడులు 3వ వంతు కంటే తక్కువకు పడిపోవడంతో ఆహార కొరత తీవ్రమైంది. ప్రజలకు తినడానికి తిండి లేదు, కొందామంటే డబ్బు లేదు. ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటాయి. సేంద్రియ సాగు ఎలా చేయాలో రైతులకు అవగాహన కల్పించకుండా గతేడాది 100% సేంద్రియ వ్యవసాయం చేపట్టాలని ప్రధాని మహేంద్ర రాజపక్స ఏకపక్షంగా నిర్ణయించారు. కీలకమైన రసాయన ఎరువుల దిగుమతులను నిషేధించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతు సంఘాలు హెచ్చరించినా వినలేదు. ప్రపంచంలో 100% సేంద్రియ సాగు చేపట్టిన ఏకైక దేశంగా పేరు తెచ్చుకోవాలన్న ఉబ్బలాటంతో తీసుకున్న ఈ నిర్ణయం మొదటికే మోసం తెచ్చింది. వరితో పాటు టమోటా, క్యారెట్, బీన్స్ తదితర కూరగాయల పంటలకు కూడా ఎరువులు అందుబాటులో లేకపోవడంతో గత సెప్టెంబర్ నాటికి దిగుబడులు సగానికి క్షీణించాయి. ఆ తర్వాత 3వ వంతుకు తక్కువకు పడిపోయాయి. దీంతో రైతులు తిరగబడ్డారు. మళ్లీ పాత పద్ధతులకు మళ్లినా అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. ఆహార కొరత ఏర్పడింది. బియ్యం, కూరగాయలు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. చివరకు 100% సేంద్రియ సాగు లక్ష్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు గత డిసెంబర్లో ప్రభుత్వం ప్రకటించింది. దేశీయంగా ఆహార సంక్షోభానికి తోడు రష్యా, యుక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగిన ప్రభావం శ్రీలంక ఎకానమీపై తీవ్రంగా పడింది. పెట్రోల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఉద్యోగాలు పోయాయి. కొత్తగా ఉపాధి అవకాశాలు లేవు. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ కార్యాలయాల ముందు జనం ఆందోళనలకు దిగారు. ఏకంగా అధ్యక్ష కార్యాలయంలోకే చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. శ్రీలంకలో పాలక రాజపక్స కుటుంబం తలపెట్టిన ఆర్థిక, వ్యవసాయ విధానాలు పూర్తిగా విఫలమయ్యాయి. అన్న మహేంద్ర రాజపక్స ప్రధానిగా, తమ్ముడు గొటబోయి రాజపక్స అధ్యక్షుడిగా, మరో తమ్ముడు బసిల్ రాజపక్స ఆర్థిక మంత్రిగా అనుసరిస్తున్న విధానాలు ఆ దేశానికి అసనిపాతమయ్యాయి. 2019 అధ్యక్ష ఎన్నికల్లో గొటబోయ ఘన విజయం సాధించారు. 2020లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో కూడా ఆయన పార్టీకి భారీ మెజారిటీ లభించింది. మాజీ దేశాధ్యక్షుడైన మహేంద్ర ప్రధాని బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు చేపట్టిన చర్యలు, తప్పుడు ఆర్థిక విధానాలతో లంక ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. పన్నులను భారీగా తగ్గించడంతో రెవెన్యూ లోటు 2022 నాటికి 15% చేరుకుంది. ద్రవ్యోల్బణం 17.5% పెరిగింది. సమాజంలో అశాంతి ఏర్పడింది. నిరసనలు నిత్యకృత్యమయ్యాయి. 2010 నుంచే విదేశీ అప్పులు అపరిమితంగా పెరిగిపోయాయి. విదేశీ అప్పులు $700 కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా ప్రస్తుతం ఆ దేశం వద్ద $230 కోట్ల విదేశీ మారక ద్రవ్యం మాత్రమే ఉంది. అంటే దివాలా తీసిందన్నమాటే. దీర్ఘకాలిక వ్యూహాలను కాదని ఎన్నికల ప్రయోజనాల కోసం స్వల్పకాలిక, స్వార్థపూరిత తప్పుడు ఆర్థిక విధానాలు అమలు చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. శ్రీలంకలో దాదాపు 2 దశాబ్దాల పాటు అంతర్యుద్ధం జరిగింది. ఆ కాలంలో భారత్లోకి 90,000 మందికి పైగా వచ్చినట్లు సమాచారం.
ఇప్పటికీ తమిళనాడులోని పలు క్యాంపుల్లో జీవనం సాగిస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఇప్పటివరకు మన దేశంలోకి వచ్చిన 3 లక్షల మందికి పైగా లంకేయుల్లో 1,00,000 మందిని అధికారికంగా శ్రీలంకకు అప్పగించినట్లు కేంద్ర హోంశాఖ డేటా చెబుతోంది. ఇప్పుడు మళ్లీ శ్రీలంక నుంచి భారీగా వలసలు మొదలైతే అది మన దేశానికి పెద్ద సమస్యగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఒకప్పుడు భారత్కు అత్యంత మిత్రదేశంగా ఉండేది శ్రీలంక. ఉపఖండంలో బలీయమైన శక్తిగా ఉన్న భారత్ను కాదని శ్రీలంక చైనా ట్రాప్లో పడింది. డ్రాగన్ కంట్రీ మాటలు నమ్మి భారీగా ప్రాజెక్టులను నిర్మించేందుకు లంక ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రోడ్లు, పోర్ట్లు, పవర్ ప్రాజెక్టులతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాల పేరుతో చైనా భారీగా అప్పులిచ్చింది. డ్రాగన్ ఇచ్చిన రుణాలను శ్రీలంక అడ్డు అదుపు లేకుండా ఖర్చు చేసింది. అప్పులు చెల్లించలేక ఇప్పుడు చేతులెత్తేసింది. ఇదే అదునుగా చైనా పలు నౌకాశ్రయాలను తన గుప్పెట్లోకి తెచ్చుకుంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో ఇటీవల చైనా విదేశాంగ మంత్రి పర్యటించారు. అప్పులపై ఏమాత్రం స్పందించకపోవడంతో శ్రీలంక ప్రభుత్వం భంగపడింది. చైనా తీరు తెలిసి రాజపక్సే సోదరులు నిండా మునిగామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆపన్న హస్తం కోసం దిక్కులు చూస్తున్నారు.